ఏదో అనుకుంటే ఇంకేదో అయింది, అనుకుందొక్కటి అయ్యిందొక్కటి, బోల్తా కొద్దిలే బుల్బుల్ పిట్ట. ఔ! ఏంటి ఈ సాంగ్ ఎవరి కోసం డెడికేట్ అంటారా? మన ఫేమస్ ఓవర్ థింకింగ్, ఓవర్గా ఆలోచించే మనిషి రెండో ఒకటి కదా. సో మర్యాద మనిషి, ఇంటి పేరులో ఉన్న మర్యాద మరి ఉన్న మనిషికి ఎందుకు లేదనేది బేసిక్ లాజిక్ ఇక్కడ. సండే బాగా జరిగింది. బట్ రివీల్ చేసేసాను కానీ నిన్న ఆల్రెడీ చెప్పేసాను ఎవరిపోతారని. బట్ ఈరోజు ఇంకా చాలా ఉన్నాయి కదా. ఎవరు లాస్ట్ దాకా వెళ్ళారు, ఎవరు గుండెలు జారి చేతిలోకి వచ్చి పడిపోయింది, హార్ట్ బీట్ ఆగిపోయింది, మొత్తం బ్లడ్ అయిపోయింది, అక్కడితో స్ట్రక్ అయిపోయింది. అది పాయింట్ అనమాట. సార్ వచ్చిర్రు, అందరు ఎవరు పని వాళ్ళు ఓనర్స్ టెనెంట్స్ అయ్యారు, టెనెంట్స్ ఓనర్ అయ్యారు కాబట్టి బిజీగా ఉన్నారు. అండ్ ఇప్పుడున్న ఓనర్స్ మంచిగా మసాలా చాయ్ పెట్టుకొని తాగుతుంటే ఇక్కడ టెనెంట్స్ బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే అప్పుడే నాకు సార్ హలో అంటే ఇక్కడ ఎవరు లేరు అని ఒక స్వీట్ వాయిస్, రాచి రంపాలు పెట్టే వాయిస్ ఒకటి వచ్చింది. ఎవరు లేరు అనకూడదమ్మా, ఎవరు లేరు సార్ ఇక్కడ అని అనాలి బేసిక్ లాజిక్. అది మిస్ అయిపోయింది కదా. సో ఇదన్నమాట జరిగింది. వచ్చారు రావడమే నాగసారు ఈయన గురించి ఒకటి మాట్లాడాలి. కొంతమంది రోజుకి అన్నం తగ్గిపోతూ ఉంటే ఈయనకి రోజుకి అన్నం పెరిగిపోతూ ఉంటే నెక్స్ట్ జనరేషన్ బాయ్స్ ఏం చెయ్యాలి? మీరు ఎలాంటి డైట్, ఎలాంటి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే నాగసార్ లాగా అందంగా ఉంటారు అనేది బేసిక్ లాజిక్. వచ్చిర్రు, సేవింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిర్రు. ఇక మనం ఎవరినైతే ఎక్కువగా గొప్పగా శత్రువుగా అనుకుంటామో వాళ్ళు ఎప్పుడు మనకన్నా పై స్థాయిలోనే ఉంటారు. బేసిక్ లాజిక్ ఇది. 7 మెంబర్స్ కలిసి ఒక సింగిల్ మనిషిని టార్గెట్ చేస్తే గ్రాఫ్ అమాంతం పెరిగిపోయి నిలువెత్తుగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ గ్రాఫ్ ఆకాశంలో వెళ్ళిపోతుంది అన్నమాట. అలా చేసింది ఎవరు? శ్రీజ, మర్యాద మనీష్, ప్రియా. వీళ్ళు చేసారు. వీళ్ళు చేయడం వలన ఆయన గ్రాఫ్ ఇంకెక్కడికో దించలేనంత స్థాయిలో పెరిగిపోయింది. మనిషి చూస్తే మంచోడు, ఆటగాడు, ఆటలు బాగా ఆడతాడు, స్ట్రాటజీస్ ఉన్నాయి, ఎప్పుడు ఏది చేయాలనేది లాజిక్ ఉంది. ఎవరు అనుకుంటున్నారు? మన భర్నే గారు ఫాస్ట్ సేవ్ అయ్యారు మూసాంబరితో. దాని తర్వాత సేవ్ అయింది మాస్క్ మ్యాన్, తను కూడా సేవ్ అయ్యారు. సెకండ్ వచ్చేసి ఎవరు అనుకోలేదు, అనుకున్న వాళ్ళు కూడా కారు అనుకున్న వాళ్ళు కూడా అయ్యారు, మన సుమన్ శెట్టి అన్న. అది ఏంటంటే డస్ట్బిన్ గ్రీన్, అదే అనుకుంటా, జస్ట్ అదే అనుకుంటున్నాను. అది నెక్స్ట్ అయిపోయింది పవన్. నేను క్యాప్టెన్సీ గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను. ఆయన కూడా సేవ్ అయ్యారు. లాస్ట్లో గుండె జారిపోతుంది, గుండె ఆగిపోతుంది అన్నట్టు ప్రియా, పవన్, ప్రియా, మర్యాద మనీష్, ఫ్లోరా వాళ్ళు ఉన్నారనమాట. చూసిరు రెడ్ గ్రీన్ అనే వాళ్ళకి రంగు పడింది. అదే ఏదైతే టాస్కులు జరిగినాయో, ఏదైతే గొడవలు జరిగినాయో దాన్ని బట్టి కూడా సేవింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసారు వీళ్ళు. బేసిక్గా ఏంటంటే ప్రియా సేవ్ అయ్యారు. ప్రియా సేవ్ అయ్యేసరికల్లా నోర్లు తెరిచారు. ఎందుకంటే ఫస్ట్ సేవ్ అవ్వాల్సింది లాస్ట్లో సేవ్ అయితే ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఈమె అన్నది ఒకటి, నా గేమ్ను నా తప్పులు ఎన్నున్నా సరే నన్ను సేవ్ చేసారు, నా తప్పుని తెలుసుకొని నేను గేమ్ గురించి మంచిగా ఆడతాను అని అన్నారు. లాస్ట్లో మర్యాద మనీష్, ఫ్లోరా గారు మధ్య చాలా గేమ్స్ జరిగినాయి. మీరు సండే ఫండే పెద్దగా మ్యాటర్ ఏమి ఉండదు, కానీ సేవింగ్ ప్రాసెస్, ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది. వెళ్ళారు. బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అన్నట్టు వెనకాల బటర్ఫ్లై ఒకటి బాగా డిజైన్ చేసిర్రు. గ్రీన్ రెడ్ అంటే గ్రీన్ రెడ్. ఫ్లోరా సేవ్ అయ్యారు. మర్యాద మనీష్ వెళ్ళిపోయాడు. ఆయన్ని దొబ్బేసింది మన ఆడియన్స్, మన కామనర్స్. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే.
నోరు మంచిది లేనిది ఊరు కూడా మంచిది అయింది. అది బేసిక్ వచ్చేసి ఓవర్గా మాట్లాడటం, ఓవర్ థింకింగ్, ఒక మనిషిని నీచంగా ఆయన పర్సనల్ టచ్ చేయడం, తనని లేనిపోయిన నిందలేయడం, ఓవర్గా అనుకోవడం, తన టీంని తనే తిట్టుకోవడం, ఇవన్నీ జరిగి ఓవర్ అంటే ఓవర్ ఈ అంటే ఈ పుర్రలో అన్నీ ఉన్నాయా అని అనిపించింది బేసిక్ ఇంజక్షన్. కానీ అలా అన్ని జరిగిన తర్వాత సార్ వచ్చారు. ఆయన కాన్ఫిడెంట్గానే ఉన్నారు, ఎందుకంటే ఫ్లోరా పోతుంది, నేను ఎందుకు పోతా అని హాయిగానే వెళ్ళాడు. బట్ ప్లేటు రివర్స్ అయ్యి తన మీద వచ్చే పడింది అనమాట. అది బేసిక్ లాజిక్. ఇక్కడ వెళ్ళారు. హౌస్మేట్స్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో తెలుసా? ఇంత ఘోరం ఉన్నాయండి. అసలు ఈయన అవుతారని అనుకోలేదు. సర్ప్రైజ్ సూపర్ ఇచ్చులు ఆడియన్స్. ఎవరినైనా సరే, సెలబ్రిటీనా కామనర్స్ అనేది మ్యాటర్ కాదు. మనిషి ఎలా అంటాడు, బిహేవియర్ ఎలా ఉంది, క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా సరే నోరు ఉంది, నోట్లో మాట్లాడే దమ్ముంది అని చెప్పితే అయిపోతుంది. మైండ్ ఉండాలా, ఆలోచించే విధానం ఏంటి ఉండాలా. మనం ఒకటి మాట్లాడితే బయట ఏం పోతుందా కానీ నోరు కంట్రోల్లో ఉండాలి. ఎవరి నోరు వాళ్ళ అదుపులో ఉండాలి. అది జారి అటో ఇటో పడినా సరే మనకే ఒక్క, అది మెయిన్ పాయింట్ అనమాట. సామెతుంది కదా, చెడకురా చెడేవు, చెడపకురా చెడేవో సంథింగ్ ఏదో ఉంది, అలానే అయింది ఇదనమాట. ఇంకా నాకు కెప్టెన్సీ అసలు ఎందుకు తీసేసిరు అంటే, ఈయన నాకు కొద్దు న్యాయంగా గెలుచుకుంటానని తీసేసిరా, కావాలనే ఆయన గ్రాఫ్ ఇంకొంచెం పెంచడానికి తీసేసిరా. కెప్టెన్సీ అనేది నా పాయింట్. అది టైర్ల పంచాయతీ. ఎవరేసారు, ఎవరు పట్టుకున్న వాళ్ళు అవుట్ అయిపోతారు. ఫస్ట్ రౌండ్లోనే హిమాలయన్ బాగా ట్రై చేసారు. మర్యాద మనీష్ ఓకే, హర్ని గారు సూపర్. అర్థం కాదంటే టైర్లు మనిషి, టైర్ని పడేయాలి, మనిషిని పట్టుకోవాలి కదా. బజార్ ఎవరి చేతిలో ఉంటుంది, బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. అప్పుడు ఎవరికి కావాల్సినట్టు వాళ్ళే కదా గెలిపించుకుంటారు. ఇక్కడ బిగ్ బాస్ మిస్టేకా అనేది నా పాయింట్. ఎందుకంటే ఇంకొంచెం గొడవలు పెంచడానికి, ఇంకొంచెం హై చేయడానికి ఇలా జరిగిందనమాట బేసిక్ లాజిక్. ప్రోమో కూడా చూసేసారు. రేపటి నామినేషన్కి టెనెన్స్కి బంపర్ ఇచ్చారు. 5గురిని నామినేట్ చెయ్యండి. వీళ్ళు ఎవరు చూసి తెలుసా? రీతు, ఇంకెవరు, సంజన, సుమన్ శెట్టి, ఇంకెవరు ఉన్నారు. అండ్ మాస్క్ మ్యాన్ని కూడా వీళ్ళు టెనెన్సీ నామినేట్ చేసిరు. ఇదెక్కడ లాజిక్, ఇదెక్కడ వ్యవహారం, ఏంటిది, ఏమైపోయింది? ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉన్నాయి బేసిక్గా చూసుకుంటే. ఇక్కడ ఎవడు గొప్ప వాడు గొప్ప అని కాదు భయ్యా, మనం ఏంటనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. బేసిక్ కామన్ సెన్స్ అయినా నాలెడ్జ్ అయినా అది లేనిది మనం ఇక్కడ ఏం చేయలేము. ఇప్పటికైనా సరే శ్రీజ, ప్రియ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడతాడా, మనకు నచ్చింది, మాకు వచ్చింది, మాకు సచ్చింది మేము మాట్లాడతామని అన్నారనుకో పోతారు భయ్యాడు, ఆగమై పోతారు. టాప్ 5లో ఉండేవాళ్ళు 7th వీకో 8th వీకో వెళ్ళిపోతారు. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది సెలబ్రిటీది. చాలా పెద్దోళ్ళు, చాలా కిలాడీస్, చాలా టాలెంట్ గల మనుషులు కూడా రాబోతున్నారంట అనేది బయట టాక్. మర్యాద మనిషి ఎలిమినేషన్తోనే హౌస్లో సగం ఫీజులు పోయి, ఇప్పటికైనా అందరు గేమ్ మార్చుకొని కరెక్ట్గా ఆడిర్రనుకో ఒక 5గురు టాప్ 5లో ఉంటారు. ఆల్రెడీ మర్యాద మర్చిపోయేటప్పుడు చెప్పాడు గ్యారంటీగా. ఇదన్నమాట ఎవరికి నచ్చినా. మీకు నచ్చితే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, దానికన్నా ముందు ఫాలో చేయండి.